గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంతం నానాజీ ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మనల్ని కాపాడుతుందన్నారు. అంబేద్కర్ సిద్ధాంతాలను కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే పాటిస్తున్నారని నానాజీ అన్నారు. జై జనసేన ఈరోజు 75వ రిపబ్లిక్ డే ఉత్సవాలు చేసుకుంటా ఉన్నారు. భారతదేశానికి గణతంత్ర స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి వస్తాం. భారతదేశంతో పాటు అనేక దేశాలకి ఇంచుమించుగా ఒక 4-5 సంవత్సరాల తేడాల్లో కొన్ని వందల దేశాలు స్వతంత్రం రావడం జరిగింది. కానీ ఆ దేశాలు ఇవాళ చరిత్ర పుటల్లో ఈ మ్యాప్లో ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితుల్లో భారతదేశం చేసుకున్నటువంటి రాజ్యాంగం యొక్క గొప్పతనం గురించి చెప్పి ఉద్దేశంతో చెప్తాము. ఆ రాజ్యాంగం ఆ వేళ అంబేద్కర్ గారి యొక్క చేసుకున్నటువంటి ఆ రాజ్యాంగం యొక్క బలం అంత పెద్ద బలం. అనేక మంది అవినీతి పరులు వచ్చారు, పాలకులు మధ్యలో అనేక మంది విద్వాంసకారులు వచ్చారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో విద్వాంసమే జరుగుతూ ఉంది. కానీ ఆ వేళ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మన అందరినీ కాపాడుతూ ఉంది, ఇంకా నడుస్తూ ఉంది. కాబట్టి అంబేద్కర్ గారికి జోహార్లు 10 సార్లు జోహార్లు చెప్పాల్సిందే నేను కోరుకుంటున్నాను. రాజ్యాంగం ఇచ్చినటువంటి అంబేద్కర్ గారికి ఇవాళ 75వ సంవత్సరాలు అయితే సరే ఇప్పుడు చెక్కు చెదరకుండా ఈ దేశం అగ్రగామి దేశాల్లో ఒక దేశంగా ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆనాటి నాయకులు అంబేద్కర్ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాటి నాయకులు వారి యొక్క సిద్ధాంతాలు వాళ్ళ వ్యవహారాలు చూడవలసిందిగా కోరుతా ఉన్నాను. నేను చేస్తాను. ఈనాటి నాయకుల్లో అటువంటి సిద్ధాంతాలు చాలామంది చెప్తూ ఉంటారు, కానీ ఆ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టిన జై భారత్ జై జనసేన ఈరోజు 75వ రిపబ్లిక్ డే ఉత్సవాలు చేసుకుంటా ఉన్నారు. భారతదేశానికి గణతంత్ర స్వతంత్రం వచ్చి